ఆ 10 నియోజకవర్గాల్లో నిత్యం పాత కొత్త కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? సమస్యను పరిష్కరించే బాధ్యతను ఒకరిపైకి ఒకరు నెట్టుకుంటున్నారా? సర్ది చెప్పాల్సిన ఇన్ఛార్జి తన ముందు గొడవల ప్రస్తావన తేవద్దని తేల్చి చెప్పారా? నియోజకవర్గాల్లోని ఆధిపత్య పోరుతో కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేంటి? అసలు ఈ నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్టానం ఎలాంటి స్టాండ్ తీసుకోనుంది? లెట్ us watch the story. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీ నేతలతోనే సమస్యలు తప్పడం లేదంటే కొత్తగా వచ్చిన నేతలతో వర్గపోరు మరింత ఎక్కువగా ముదిరింది. 10కి పైగా నియోజకవర్గాల్లో రోజు కుమ్ములాటలతో కాంగ్రెస్ నేతల మధ్య రోజురోజుకి గ్యాప్ పెరుగుతోంది. తమ నియోజకవర్గ సమస్యను పరిష్కరించండని సీఎం, పీసీసీ చీఫ్, ఇన్ఛార్జీ మంత్రి దగ్గరికి వెళితే పరిష్కార బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టేస్తూ సమస్యను మరింత జటిలం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించాల్సిన పార్టీ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ సైతం ఇలాంటి సమస్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మౌనం వహిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కొత్తేమీ కాకపోయినా అధికారంలోకి వచ్చాక ఈ సమస్య మరింత పెరిగింది. దీనికి తోడు పక్క పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. 10కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. పాత నేతల మధ్య సయోధ్య కుదర్చడానికే సీనియర్ నేతలకు తల ప్రాణం తోకకొచ్చేది. ఇక ఇప్పుడు పలువురు కొత్త నేతల చేరికతో వర్గ విభేదాలు మరీ ఎక్కువయ్యాయట. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నిత్యం ఏదో ఒక అంశంలో గొడవపడి వార్తల్లో నిలుస్తున్నారు. 5 నియోజకవర్గాల్లో ఈ సమస్య కాస్త తక్కువగా ఉండగా మిగతా 5 నియోజకవర్గాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లో చేరారు. ఆయన చేరిక అక్కడి సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు. సంజయ్ చేరిన నాటి నుంచే ఇద్దరు నేతలు బహిరంగ విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఇద్దరి మధ్య మంత్రి శ్రీధర్ బాబు సయోధ్యకు ప్రయత్నించినా కుదరలేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సంజయ్ పలుమార్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లినా ఇన్ఛార్జి మంత్రితో లేదంటే పీసీసీ చీఫ్ దగ్గర ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారట. ఇక పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్కడి స్థానిక నేత కాటా శ్రీనివాసులు రెడ్డి ఏకంగా రోడ్డు మీదకే వచ్చి కొట్టుకునేంత పని చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్ను ఇబ్బంది పెడుతున్నారని కాటా శ్రీనివాస్ వర్గం రోడ్డెక్కింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఆది శ్రీనివాస్ నేతృత్వంలో కమిటీ వేశారు. ఆది శ్రీనివాస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా ఆ నియోజకవర్గ సమస్య మాత్రం ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఈ సమస్యను సైతం జిల్లా ఇన్ఛార్జి మంత్రి, పీసీసీ చీఫ్ దగ్గర తేల్చుకోవాలని సీఎం సూచించారట. ఇటు పీసీసీ చీఫ్ మాత్రం సీఎంతోనే మాట్లాడండి అని చెప్తున్నారట. మరోవైపు గద్వాల నియోజకవర్గంలో సైతం సేమ్ సీన్ కనిపిస్తోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అక్కడ కాంగ్రెస్ నుండి పోటీ చేసిన సరితా తిరుపతయ్యకి ఏమాత్రం పొసగడం లేదు. నియోజకవర్గ కార్యక్రమాల్లో ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పీసీసీ చీఫ్కి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు లేవు. కనీసం పరిష్కారం కూడా చూపలేదు. ఇదిలా ఉంటే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సైతం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కడియం శ్రీహరి, పోటీ చేసి ఓడిపోయిన ఇందిరా వర్గీయుల మధ్య ప్రతిరోజు ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉంది. ఇక బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య నిత్యం ఆధిపత్య పోరు నడుస్తోంది. సందర్భం వచ్చిన ప్రతిసారి ఇద్దరు నేతలు బల ప్రదర్శనకు దిగడంతో సమస్యను పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రిని కోరారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రులను కోరారు. అయినా ఈ సమస్యను పరిష్కరించలేకపోయారట. దీంతో నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై నివేదిక తయారు చేసి సీఎం, పీసీసీ చీఫ్లకు ఇచ్చి సమస్యను పరిష్కరించే బాధ్యతను తమరే తీసుకోవాలని విన్నవిస్తున్నారట. ఇలాంటి సమస్యలను మామూలుగా పార్టీ ఇన్ఛార్జీలు పరిష్కరిస్తారు. అయితే ఈ సమస్యలను ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వద్ద ప్రస్తావిస్తే గొడవలు కాకుండా ఇతర అంశాలు మాట్లాడాలని సూచిస్తున్నారట. దీంతో మీకు మీరే కొట్టుకు చావండని చేతులెత్తేసినట్లు మా పరిస్థితి తయారైందని నియోజకవర్గ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్య పరిష్కరించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ క్యాడర్ చెబుతోంది. ఒక వర్గానికి సంబంధించిన నేతల అనుచరులకు టికెట్ ఇస్తే మరో వర్గానికి సంబంధించిన నేతలు ఓడించాలని రెడీ అయ్యారట. మరి సీఎం, పీసీసీ చీఫ్, ఇన్ఛార్జ్ మంత్రులు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ సహా ఇన్ఛార్జీలు చొరవ తీసుకుని సమస్య లేకుండా చూస్తారా లేదా ఎలాగైతే అలాగే అయిందని లైట్ తీసుకుంటారో చూడాలి.